చెప్పినానా? ఆడుకుందామా? ఇప్పుడు ఎలా అవుతుంది? బాబాయ్కి ఇప్పుడు వర్క్ ఉంటుంది కదా, ఈవినింగ్ ఆడుకుందామా? సరే అయితే ఇప్పుడు నా ఫ్రెండ్స్ తో ఆడుకుంటా, మనం ఈవినింగ్ ఆడుకుందాం, సరేనా? సరే. ఓకే బాబాయ్. బాయ్ బాయ్. మమ్మీ. చెప్పు నాన్నా. మరేమో నేను ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్కి వెళ్తున్నాను కదా, మా స్కూల్లో బుక్స్ కొనుక్కోమంటున్నారు మమ్మీ. సరే అమ్మా, తీసుకుందాంలే. మా ఫ్రెండ్స్ అందరూ బుక్స్ కొనేసుకున్నారు మమ్మీ, మనం కూడా కొనుక్కుందాం. తీసుకుందామమ్మా, ఇప్పటికిప్పుడు అంటే మనీ ఉండాలి కదా. సరే. హ్యాపీయా? మమ్మీ కొత్త బుక్స్. కొత్త బుక్స్ నీకెక్కడవే? బాబాయ్ కొనేసి ఇచ్చాడు. బుక్స్ నువ్వు ఎందుకు తీసుకున్నావు రోషన్? అన్నయ్యకి చెప్పి నేను తీసుకునేదాన్ని కదా. మోదీతో అలగడం నేను చూశాను వదినా. సరే. నీకు తెలుసు కదా అది అలా ఉంటే నాకు నచ్చదని, అందుకనే ఇందాకెళ్ళే తీసుకున్నా. ఎంత అయిందో చెప్తే నేను అన్నయ్యకి చెప్తాను రోషన్. నేను దాని బాబాయ్ని వదినా, అంటే అది నా కూతురికి పెట్టిన డబ్బులు కూడా నన్ను తీసుకోమంటావా? అందుకే అంటాను మమ్మీ, మా బాబాయ్ ఇస్ బెస్ట్ బాబాయ్. పప్పిచ్చి బాబాయ్కి. అన్నయ్య వదిన పిల్లల్ని తన సొంత పిల్లల్లా చూసుకునే మరిది మీకు కూడా ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి.